హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మంత్ 22 ఫిబ్రవరి జరిగినటువంటి ఎగ్జాక్ట్ పేపర్, మెమరీ బేస్డ్ పేపర్, 4th షిఫ్ట్ పేపర్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ 3 క్వశ్చన్స్ పార్ట్నర్షిప్ బేస్ చేసుకొని ఇచ్చారు. లెంత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఫస్ట్ చేస్తా ఉన్నాను, లేదంటే లెంత్ ఎక్కువ ఉంటే లాస్ట్లో చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు మనం ఈజీగా ఉండే నెంబర్ సిరీస్ క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ ఇలాంటివి చేసుకోవాలి. నెక్స్ట్, ఎక్స్ అండ్ వై ఇన్వెస్టెడ్ 8,000 and 12,000 respectively. After 6 months, Y left the business. X reduced his initial investment by P. చూడండి, ఫస్ట్ వాడు అడిగినా అడగకపోయినా ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ 8,000, 6 months తర్వాత 6 months వరకు ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ 8,000. 6 months తర్వాత ఎక్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ తగ్గించాడు. ఎంత తగ్గించాడు? పి వాల్యూ తగ్గించాడు. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 8,000, పి రెడ్యూస్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? 8,000 మైనస్ పి అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్స్ అంతా టైం పీరియడ్ 1 year ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 6 months అంటే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 6 months ఉంటుంది. నెక్స్ట్, వై ఇన్వెస్ట్మెంట్ 12,000. వై వచ్చి బిజినెస్లో ఎంత టైం ఉన్నాడు? 6 months. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. వై ఇన్వెస్ట్మెంట్ 12,000. వై ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడు? 6 months. ఫస్ట్ క్వశ్చన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్ ఈస్ 25% మోర్ దెన్ వై. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పి వాల్యూ కనుక్కోవాలి. సపోజ్ వై ప్రాఫిట్ 100 అనుకుంటే ఎక్స్ ప్రాఫిట్ ఏమవుతుంది? 125. ఎందుకంటే ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 25% మోర్ అన్నారు కదా. వై ప్రాఫిట్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్రాఫిట్ ఏమవుతుంది? 125. ఎక్స్ వై ప్రాఫిట్ 100 అయితే ఎక్స్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 125. 25 4s 25 5s. దీన్ని సాల్వ్ చేస్తే మనకు పి వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అన్ని 6లు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. 8,000 ప్లస్ 8,000 16,000 మైనస్ పి డివైడెడ్ బై 12,000 ఈజ్ ఈక్వల్ టు 5/4. రేషియో వచ్చి 5/4. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12,000 ఉంది. అంటే రిలేషన్ 3,000. 4 into 3,000 12,000. సేమ్ అదే విధంగా 5 into 3,000 15,000. 5 into 3,000 15,000. అంటే 16,000 మైనస్ పి దేనికి ఈక్వల్ అవుతుంది? 5 into 3,000 15,000. అంటే పి వాల్యూ వచ్చి 16,000 మైనస్ 15,000 అంటే 1000. అంటే పి వాల్యూ 1000. అంటే ఆన్సర్ 5th ఆప్షన్. నేను ఇలా తక్కువ టైంలో చేశాను, లేదంటే మీరు నార్మల్గా చేసుకోండి. సాల్వ్ చేస్తే పి వాల్యూ ఎంత వస్తుంది? 1000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ వై టు ఎక్స్. వైకి ఎక్స్కి ప్రాఫిట్ రేషియో ఎంతనిచ్చారు? 12:30. చూడండి, వై అంటే 12,000, ఎక్స్ ప్రాఫిట్ రేషియో అంటే 16,000 మైనస్ పి. ఇంత ముందుగానే చేశాం కదా. వై అంటే 12,000, ఎక్స్ అంటే ఎంత? 16,000 మైనస్ పి. రేషియో ఎంతనిచ్చారు? 12/13 అని ఇచ్చారు. ఇది చాలా సింపుల్.
ఇక్కడ 12,000 ఉంది కాబట్టి 12,000 రాసుకోండి. ఇలా నేను 3 జీరోస్ పెట్టుకున్నాను. 3 జీరోస్ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. 12,000 ఈక్వల్ కదా. నెక్స్ట్ 13,000 ఈజ్ ఈక్వల్ టు 16,000 మైనస్ పి. అంటే పి వాల్యూ వచ్చి 3,000. 16,000లో 13,000 పోతే 3,000. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఎక్స్ ఈస్ 700. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు ఎక్స్కి వైకి. ఎక్స్ ప్రాఫిట్ ఎంత? 700. నెక్స్ట్, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? వాల్యూ ఆఫ్ పి ప్లస్ 500. పి ప్లస్ 500. పి వాల్యూ 3,000 ప్లస్ 500. 3,000 ప్లస్ 500 3,500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఎక్స్ ఈజ్ 700. అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 1,500. టోటల్ ప్రాఫిట్ 1,500. ఎక్స్ ప్రాఫిట్ వచ్చి 700. అంటే వై ప్రాఫిట్ ఎంత అవుతుంది? 800. ఎలా వచ్చిందంటే 1,500లో 700 పోతే 800. అంటే ఎక్స్కి వైకి రేషియో వచ్చి 7/8. ఆల్రెడీ కనుక్కున్నాం కదా. ఎక్స్ అంటే ఎంత? చూడండి, ఎక్స్ అంటే 16,000 మైనస్ పి, వై అంటే 12,000. ఎక్స్ అంటే 16,000 మైనస్ పి, వై అంటే ఎంత? 12,000. సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 4 2s 4 3s. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 3,000 ఇంటూ 7 21,000. 2 ఇంటూ 16 32. 2 ఇంటూ పి 2p. ఇక్కడ మైనస్ 2p. రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2p. 32,000లో 21,000 పోతే ఎంత? 11,000. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? p/2 వాల్యూ అడిగారు. 2p వచ్చి 11,000. p వాల్యూ వచ్చి 11,000/2. కానీ క్వశ్చన్లో అడిగింది p/2. 2 5s 2 5s. p వాల్యూ 5,500. p/2 అంటే 5,500/2 అంటే 2750. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫస్ట్ చేయాలి. సింప్లిఫికేషన్స్. 24 స్క్వేర్ 576 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 4 into 8 32. 300 into 2 600. 572 32 యాడ్ చేస్తే 604. రైట్ సైడ్ 600. లెఫ్ట్ సైడ్కి వస్తే -600. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. 604లో 600 పోతే 4. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి 4 క్యూబ్. లెఫ్ట్ సైడ్ క్యూబ్ రూట్, రైట్ సైడ్కి వెళ్తే క్యూబ్. 4 క్యూబ్ వచ్చి 64. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 48 into 9 మల్టిప్లై చేయండి. 9 8s 72. 4 9s 36. 36 ఒక 7 43. 20% ఆఫ్ ఎక్స్. 20% అంటే 20/100. 21s 25s అంటే 1/5x ఈజ్ ఈక్వల్ టు 133 into 4 మల్టిప్లై చేయండి. 4 3s 12. 13 4s 52 53. నెక్స్ట్ 1/5 x ఈజ్ ఈక్వల్ టు 100. 532లో 432 పోతే 100. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి 500. 5 into 100 500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 36 divided by 6 అంటే 6.
6 6 36. 19 into 7 7 9 63. 7 plus 6 13. 133 ఒక 6 139. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 361 అంటే 19. 139లో 19 పోతే 120 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ని మనం ఎక్స్ అనుకుందాం. 5 2s 10 5 4s అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే 361. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 6 into 18 అంటే 108. యాడ్ చేయండి. 9 6 469. రైట్ సైడ్ 440, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -440. 469లో 440 పోతే 29 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 175 డివైడెడ్ బై 13. క్యాన్సల్ చేయండి. 13 1s 13, 13 1s 13. 25తో క్యాన్సల్ చేయండి. 25 1s 25, 25 7s. 25 టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలా. 25 7s వచ్చి 175. 7 into 11 77. 13 స్క్వేర్ 169. యాడ్ చేయండి. 9 plus 7 16. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 246 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 112. ఫస్ట్ 12 into 5 60. 60 plus 24 84 is equal to 172. 112లో 84 తీసేయండి. 12లో 4 పోతే 8, 10లో 8 పోతే 2. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 172. ఇక్కడ ప్లస్ 28 వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే -28. 12లో 8 పోతే 4, 16లో 2 పోతే 144. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 అంటే ఎక్స్ వాల్యూ వచ్చి √144 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 12 అంటే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 38/9. 38/9 ప్లస్ 41/18. 27 into 3 81. 81 plus 1 82/27. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చి 54. 9 18 27. ఎల్సిఎం 54. ఎల్సిఎంని మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ 9 ఉంది. ఎల్సిఎం వచ్చి 54 అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 6తో. 38 into 6 మల్టిప్లై చేయండి. 36 180 86 48. 180 ఒక 48 228. 18 అంటే 3తో మల్టిప్లై చేయాలి. 41 into 3 123 -82. ఎల్సిఎం 54. 27 అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2తో. 82 into 2 164. నెక్స్ట్ 228లో 164ని తీసేయండి. 228లో 164ని తీసేస్తే 12లో 6 పోతే 6. 64. 64 ప్లస్ 123 యాడ్ చేయండి. 7 8 187. 187/54 డివిజన్ చేయండి. 54 187. 54 3s. 4 3s 12. 3 5s 15 16. 5 25. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ఇది రాయాలి 3. నెక్స్ట్ 25/54 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 13 into 5 65. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14. 14 స్క్వేర్ ఎంత? 196. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 55 into 2 110. నెక్స్ట్ 14 ఏమని రాయొచ్చు మనం? 2 into 7 అని రాయొచ్చు. 65 2s 130. 65 2s ఎంత? 130.
ఎక్స్ వాల్యూ వచ్చి 110 మైనస్ 130 ఇంటూ 7 అంటే 910. సబ్ట్రాక్షన్ చేయండి. 910లో 110 తీసేస్తే మైనస్ 800 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గర్ల్ స్పెండ్స్ 20% of her monthly income on rent. Out of the remaining, he spends 25% on food and 20% on makeup. Find difference between amount spent by girl on food and makeup is. చూడండి, ఫస్ట్ వచ్చి టోటల్ 100% అనుకుంటే 20% వచ్చి రెంట్ మీద స్పెండ్ చేశారు. రిమైనింగ్ ఎంత పర్సెంట్? 80%. ఈ 80%లో 25% వచ్చి ఫుడ్ మీద స్పెండ్ చేశారు. రిమైనింగ్ 80%లో 20% వచ్చి మేకప్ మీద స్పెండ్ చేశారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చారు. డిఫరెన్స్ ఎంతనిచ్చారు? 1920. నెక్స్ట్, ఈ పర్సంటేజెస్ అంతా టోటల్ ఇన్కంలో కనుక్కోవాలి. టోటల్ ఇన్కమ్ తెలియదు కదా, ఐ. ఇప్పుడు మనం ఐ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. 1920. నెక్స్ట్ 25% అంటే ఏమని రాయొచ్చు మనం? 1/4 అని రాయొచ్చు. 25% అంటే 25/100 అంటే 1/4 ఇంటూ 80%. నెక్స్ట్ 80%. 20% అంటే 1/5. 20% అంటే ఏమని? 1/5. 20% అంటే 20/100 అంటే 1/5. నెక్స్ట్ 80% కామన్గా ఉంది కదా, కామన్ తీసేయండి. 80% ఐ. అప్పుడు ఏం మిగులుతుంది? 1/4 మైనస్ 1/5 ఇజ్ ఈక్వల్ టు 1920. 0 0 క్యాన్సల్. 8 2s 16, 8 4s. నెక్స్ట్ 2400. ఎలా రాశానంటే పర్సంటేజ్ అంటే 1/100, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 2400 ఇజ్ ఈక్వల్ టు ఐ. 4 5 ఎల్సిఎం వచ్చి 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 into 1 5, 4 into 1 4. 5లో 4 పోతే 1. ఐ వాల్యూ వచ్చి 2400 into 20 అంటే ఆన్సర్ 48,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹X in 2 different schemes in the ratio 3:7. Scheme A offers simple interest 8%. Scheme B offers simple interest 12%. After 4 years, man received ₹6,480 as interest. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని కనుక్కోవాలి. ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. టోటల్ ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు? 6,480. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసింది? 3K అనుకుందాం. బి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసింది 7K అనుకుందాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్స్. ఎక్స్ అంటే 3K + 7K అంటే 10K. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే K వాల్యూ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. స్కీమ్ ఏ ప్రిన్సిపల్ వచ్చి 3K, టైం పీరియడ్ 4 years. స్కీమ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8. నెక్స్ట్ స్కీమ్ బి ప్రిన్సిపల్ వచ్చి 7K, టైం పీరియడ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేసి K వాల్యూ చెప్పండి. K వాల్యూ వచ్చిందంటే మనం ఈజీగా ఏం చెప్పచ్చు? ఎక్స్ వాల్యూ చెప్పచ్చు. మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్లో పోస్ట్ చేయాలా. నెక్స్ట్ మీరు రాసే ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి.
ఇలాంటి మోడల్లోనే వస్తాయి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఎల్ అంటే ఏమని, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమని ఇచ్చారు, బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బ్రెడ్త్ వచ్చి 24. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎంతనిచ్చారు 720. ఎల్ అంటే ఎల్, బ్రెడ్త్ వచ్చి 24, 720. 24 1s, 24 3s. అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ వచ్చి 30, అంటే బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా 30. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ హైట్ టు బేస్, హైట్ టు బేస్ ఏ రేషియోలో ఉన్నాయి, 6/5. హైట్ తెలీదు, బేస్ ఎంత 30, 6/5. 5 1s 5 6, అంటే హైట్ వచ్చి 36, 6 into 6 36. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ వాల్యూ ఎంత 30, హైట్ వాల్యూ 36, 2 18s, 18 into 30 540. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చి 540. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 45 క్వశ్చన్ 43 క్వశ్చన్ సేమ్ మోడలే. 45 క్వశ్చన్ మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 years ago అంటే 4 years బ్యాక్, 4 years బ్యాక్ ఏసీ ఏజెస్ రేషియో ఎంత, 3:4. ఏ ఈజ్ 4 years యంగర్ దెన్ సి, అంటే ఏకి సికి ప్రెజెంట్ ఏజ్ డిఫరెన్స్ 4 years. ప్రెజెంట్ ఏజ్ డిఫరెన్స్ 4 years ఉంటే ఎప్పుడు కానీ ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. ప్రెజెంట్ అయినా కానీ 4 years బ్యాక్ అయినా కానీ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 4 years. 3కి 4కి డిఫరెన్స్ 1 part 4 years. ఇక్కడ సి అంటే 4 parts, 1 part 4 years అంటే 4 parts ఎంత, 16 years. ఇక్కడ ఏమడిగారు, సిఏజ్ 5 years hence, 4 years బ్యాక్. ఇది సిఏజ్ 4 years బ్యాక్. ఎందుకంటే ఈ రేషియో ఎప్పుడు ఉంది, 4 years బ్యాక్లో ఉంది కాబట్టి సిఏజ్ 4 years బ్యాక్ ఎంత, 16. క్వశ్చన్లో ఉండే పర్సన్ మీరే అనుకోండి, మీ ఏజ్ 4 years బ్యాక్ ఎంత, 16. ప్రెజెంట్ ఏజ్ ఎంత, 20. కానీ క్వశ్చన్లో ఏమడిగారు, ఆఫ్టర్ 5 years. ప్రెజెంట్ మీ ఏజ్ 20, ఆఫ్టర్ 5 years అంటే 25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. Next question, a vessel contains 120 liters mixture of milk and water in the ratio 2:1. ఇక్కడ ఒక వెజల్ ఉంది, టోటల్ 120 లీటర్స్ ఉన్నాయి, మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి, 2:1. 30 liters మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్. ఇక్కడ 120లో 30 liters తీసేసాం, 120లో 30 పోతే ఎంత ఉంటుంది, 90. ఇది మిక్చర్ కాబట్టి ఇప్పుడు కూడా రేషియో అలానే ఉంటుంది, 2:1. ఇలా 30 liters తీసేశాక ప్యూర్ మిల్క్ ఎంత యాడ్ చేసాం,
10 లీటర్స్. ప్యూర్ మిల్క్ ఎంత యాడ్ చేసాం? 10 లీటర్స్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్. మిల్క్ వాటర్ రేషియో కనుక్కోవాలి. కనుక్కుందాం. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత? 90. 1 పార్ట్ ఎంత? 30. అంటే వాటర్ ఎంత ఉంది? 30. మిల్క్ ఎంత ఉంది? 60. 1 పార్ట్ 30 అయితే 2 పార్ట్ 60. మిల్క్ వాటర్ రేషియో అడిగారు. స్టార్టింగ్ మిల్క్ ఎంత ఉంది? 60. ఇప్పుడు మిల్క్ ఎంత యాడ్ చేసాం? 10. వాటర్ ఎంత ఉంది? 30. మనం వాటర్ యాడ్ చేయలేదు కదా, అంటే ఆన్సర్ 70:30. అంటే ఆన్సర్ 7:3. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ P is 72 kmph. కెన్ క్రాస్ పోల్ ఇన్ 10 seconds. ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవచ్చు. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చి 72, టైం వచ్చి 10. కానీ స్పీడ్ kmph ఉంది. మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఇది వచ్చి లెంత్ ఆఫ్ ట్రైన్ P. 18 4s. 5 into 4 20. 20 into 100 200. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ట్రైన్ Q. 180 మోర్ దెన్ అన్నారా? 200 + 180 380. నెక్స్ట్ ఫైండ్ టైం టేకన్ బై ట్రైన్ Q. అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ట్రైన్ Q వచ్చి ఎవరిని క్రాస్ చేయాలా? బ్రిడ్జ్ని. ట్రైన్ వచ్చి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే ట్రైన్ లెంత్ తీసుకోవాలా, బ్రిడ్జ్ లెంత్ తీసుకోవాలి. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. ట్రైన్ Q కాబట్టి లెంత్ వచ్చి 380, బ్రిడ్జ్ లెంత్ వచ్చి 100. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 36. స్పీడ్ kmph ఉంది. మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18. 18 1s 18 2s. అంటే 480/10. అంటే ఆన్సర్ ఎంత? 48. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. టేబుల్ DI ఇచ్చాడు. ద టేబుల్ గివెన్ బిలో షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ బుక్స్ సోల్డ్ బై 5 షాప్స్. ఈ టేబుల్లో ఏమి ఇచ్చారంటే 5 షాప్స్ బుక్స్ డేటా, పెన్స్ డేటా ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్. షాప్ ఏ ఎన్ని పెన్స్ సోల్డ్ చేసింది? 84. షాప్ ఏ ఎన్ని బుక్స్ సోల్డ్ చేసింది? 100. ఫైండ్ ద రేషియో ఆఫ్ పెన్స్ సోల్డ్ బై ఏ అండ్ డి. పెన్స్ ఏ అండ్ డి. పెన్స్ ఏ వచ్చి 84, డి వచ్చి 60. 84 ఒక 60 144. రేషియో అడిగారా? 2 తర్వాత ఉండేది రైట్ సైడ్ వస్తుంది. బుక్స్ సోల్డ్ బై బి అండ్ ఈ. బిఈ బుక్స్ 120 64 యాడ్ చేస్తే 184. రేషియో కనుక్కోవాలి. 4తో క్యాలిక్యులేట్ చేద్దాం. 4 3s 12 4 6. 4 4s 4 6. 2 18s 2 23s. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఎప్పుడు మనం ఇలా టాపిక్స్ మీద ఉండే క్వశ్చన్స్ చేయకూడదు. టైం టేకింగ్, ఇలా టేబుల్ డయాగ్రాము, బార్ డయాగ్రామ్ ఇస్తారు. వాటిలో 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5లో 3 ఈజీగా ఉంటాయి. అలాంటివి ఫస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ బై సి అండ్ డి. పెన్స్ సి అండ్ డి ఎంత? 90 + 60 150. ఈజ్ వాట్ పర్సెంట్ బుక్ సోల్డ్ బై ఏ? బుక్ సోల్డ్ బై ఏ అంటే 100. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. సిడి కలిపితే 150. పర్సంటేజ్ కావాలా. బుక్స్ ఏ అంటే 100. 100 100 క్యాన్సర్. ఆన్సర్ 150%. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పెన్, యావరేజ్ బుక్స్ సోల్డ్ బై ఆల్ షాప్ కీపర్స్. చూడండి, పెన్స్ యావరేజ్ కనుక్కోవాలా, బుక్స్ యావరేజ్ కనుక్కోవాలా. మళ్ళీ ఏం కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ కనుక్కోవాలి.
యావరేజ్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 4, 8, 10, 19, 25, 26, 1, 2, 4, 464. యాడ్ చేస్తే 464. యావరేజ్ అంటే బై 5 కదా. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేద్దాం. 6 + 4 10, 2, 11, 16, 22, 23. 1 + 1 2, 2 + 2 4, 430. సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే 34. 34/5. 5 6 30, 5 8. అంటే ఆన్సర్ 6.8. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పెన్స్ సోల్డ్ బై ఎఫ్. మనకు ఇక్కడ ఈ వరకే ఇచ్చింది. పెన్స్ సోల్డ్ బై ఎఫ్ 20% మోర్ దెన్ బుక్స్ సోల్డ్ బై బి. బుక్స్ బి అంటే 120. 20% ఎక్కువ కదా. 20% ఆఫ్ 120. ఇది వచ్చి ఎఫ్ పెన్స్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 12 into 2 24. 120 + 24 అంటే 144. బుక్స్ సోల్డ్ బై ఎఫ్. ఎఫ్ బుక్స్ ఎనీ నెంబర్ 100%. 30% లెస్ అంటే 70%. పెన్స్ సి అన్నారా. పెన్స్ సి అంటే 96. పెన్స్ సి అంటే ఎంత 96. బుక్స్ సోల్డ్ బై ఎఫ్ ఈస్ 30% లెస్ దెన్ పెన్స్ సోల్డ్ బై సి. చూడండి, పెన్స్ సోల్డ్ బై సి అంటే 90 కదా. పెన్స్ సోల్డ్ బై సి అంటే 90. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 7 into 9 63. టోటల్ అన్నారా. టోటల్ అంటే యాడ్ చేయాలి. పెన్స్ వచ్చి 144, బుక్స్ వచ్చి 63. యాడ్ చేస్తే 207. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 20% ఆఫ్ ద పెన్స్ ఆర్ అన్సోల్డ్ బై బి. చూడండి, ఇక్కడ బి పెన్స్ వచ్చి 120. బి పెన్స్ వచ్చి 120. 20% అన్సోల్డ్ అన్నారా. అన్సోల్డ్ అంటే 20%. 20% ఆఫ్ 120. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 2 into 12 24. సోల్డ్ అంటే టోటల్లోంచి అన్సోల్డ్ తీసేస్తే సోల్డ్ వస్తుంది. 120లో 24 తీసేస్తే 96. ఫైండ్ అన్సోల్డ్ పెన్స్. అన్సోల్డ్ పెన్స్ అంటే 24. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై డి. బుక్స్ సోల్డ్ బై డి అంటే 50. డబుల్ అన్నారా. ఇంటూ 2. పర్సంటేజ్ కావాలి కదా. ఇంటూ 100. 50 into 2 100. 100 క్యాన్సర్. అంటే ఆన్సర్ 24%. ఇక్కడ ఏ మేల్స్ అంటే 120. ఇది 100, ఇది 120. ఒక్కొక్క లైన్ వచ్చి 4. ఒక్కొక్క లైన్ వచ్చి ఏమవుతుంది 4. ఇది 0 కదా. మళ్ళీ 4, 8, 12, 16. నెక్స్ట్ 20 వస్తుంది. నెక్స్ట్ ఏ మేల్స్ వచ్చి 120. ఇది 4 కదా. 4, 8 అంటే ఏ ఫిమేల్స్ వచ్చి 108. నెక్స్ట్ బి మేల్స్ వచ్చి 60, 64, 68, 72. బి ఫిమేల్స్ వచ్చి 80. నెక్స్ట్ సేమ్ అదే విధంగా రాసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఇన్ ఏ అండ్ బి. మేల్ వర్కింగ్ ఏ అండ్ బి యావరేజ్ అన్నారా. 120 + 72/2 అంటే 192/2. 2 9s 18, 26 అంటే యావరేజ్ ఎంత వస్తుంది 96. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫిమేల్ వర్కింగ్ ఇన్ డి అన్నారా. ఫిమేల్ డి
అంటే ఎంత వస్తుంది? 120, 124. పర్సంటేజ్ కావాలా? ఇంటూ 100. 4తో క్యాన్సిల్ చేయండి. 4 2s, 4 4s, 4 3s, 4 1s. పర్సంటేజ్ కావాలి కదా, 31, 2400. క్యాన్సిలేషన్ చేయండి. 31 7s, 7, 217, 20, 230, 31 7s, 217. ఆన్సర్ వచ్చి 77. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. రిమైనింగ్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు, మీరు చేయండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం లాస్ట్లో చేసుకోవాలి. ఈ క్వశ్చన్ అయితే చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ వచ్చి కొంచెం టైం టేకింగ్. ఈస్ 35. చూడండి, ఏ వాల్యూ 3x, బి వాల్యూ 4x. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. యావరేజ్ ఎంత ఇచ్చారు? 35. 7x ఈజ్ ఈక్వల్ టు 70. 2 ఇంటూ 35 70. అంటే x వాల్యూ 10. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సి వాల్యూ కనుక్కోమన్నారు. ఏబిసి యావరేజ్ ఎంత ఇచ్చారు? 40 అని ఇచ్చారు. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. నెక్స్ట్, ఏ ప్లస్ బి అంటే 7x కదా. ఏ అంటే 3, బి అంటే 4. యాడ్ చేస్తే 7x. ఏ ప్లస్ బి అంటే ఎంత? 7x. ఎక్స్ వాల్యూ 10, 70. 70 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 120. 40 ఇంటూ 3 120. అంటే సి వాల్యూ వచ్చి 120లో 70 తీసేస్తే 50. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Varun spends 30% of his monthly income on food, 10% of the remaining on transport. చూడండి, ఫుడ్ వచ్చి 30%, ట్రాన్స్పోర్ట్ వచ్చి 10% ఆఫ్ ద రిమైనింగ్. 10% ఆఫ్ రిమైనింగ్ అంటే 70% కదా. 30% స్పెండ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 70%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేస్తారు? 30. ట్రాన్స్పోర్ట్ మీద 7%. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారా? 30కి 7కి డిఫరెన్స్ 23%. 23% ఆఫ్ ఇన్కమ్ ఎంతనిచ్చారు? 9200. 23 1s, 23 4s. అంటే ఇన్కమ్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ 2 zeros వస్తాయి. 40,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 60 days. ఏ వచ్చి 60 daysలో చేస్తారు. బి వచ్చి 40 daysలో చేస్తారు. ఫస్ట్ టోటల్ వర్క్ని ఎల్సిఎం అనుకుందాం. 60కి 40కి ఎల్సిఎం ఎంత? 120. ఇక్కడ 1 day వర్క్ అనుకుందాం. టోటల్ వర్క్ 120. ఏకి 60 days పడుతుంది. అంటే 1 dayకి ఎంత చేస్తారు? 2. 1 dayకి 2 అంటే 60 daysకి 120. ఎలా చెప్పాలంటే 60ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 2. 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 3. అంటే ఏ 1 dayకి 2 units, బి 1 dayకి 3 units, టోటల్ వర్క్ 120. ఏ అండ్ బి స్టార్టెడ్ వర్క్. ఇక్కడ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏబి. ఎన్ని డేస్ పని చేశారు? 16 days. 16 days తర్వాత బి లెఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు ఉంటారు? ఏ మాత్రమే ఉంటారు. ఏ రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? చూడండి, ఏ ప్లస్ బి 1 dayకి 5 units. 1 dayకి 5 అంటే 16 daysకి 16 into 5. 16 daysకి ఎంత వరకు కంప్లీట్ చేస్తారు? 80. 120లో 80 కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 40. ఈ 40 units ఎవరు చేయాలా? ఏ. ఏ 1 dayకి 2 units చేస్తాడు. 40 units చేయాలంటే 20 days పడుతుంది. ఆన్సర్ కావాలంటే డివిజన్ చేయాలి. ఏ చేయాల్సింది 40 units. ఏ కెపాసిటీ 2 units. అంటే ఆన్సర్ వచ్చి 20 days. నెక్స్ట్ క్వశ్చన్.
దెర్ ఆర్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి 3 4 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ సమ్ ఇచ్చారు. ఎంతనిచ్చారు? 24. ఇలా 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటే యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంతనిచ్చారు? 24. 24/2 అంటే 12. అంటే యావరేజ్ 12. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని. మిడిల్ నెంబర్ ఎంత? 12. ఇవంతా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 12 తర్వాత ఏముంటుంది? 14 16. 12 ముందర 10 8. నెక్స్ట్, ఇఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఏమున్నాయి? 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇది స్మాలెస్ట్, ఇది లార్జెస్ట్. ఇఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 13 మోర్ దెన్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. దీనికన్నా ఎంత ఎక్కువ? 13 ఎక్కువ. 8 + 13 21. ఇవి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా. 21 తర్వాత 23, 23 తర్వాత 25. క్వశ్చన్లో ఏమడిగారు? హైయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే 25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా డిస్కౌంట్స్ మీద అడిగినప్పుడు ఫస్ట్ ఈ ఆర్డర్లో రాసుకునేయండి. కాస్ట్ ప్రైజ్, మార్క్డ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్. షాప్ కీపర్ మార్క్డ్ అప్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బై 40% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ మార్క్ చేశాడు? 40%. మార్క్డ్ ప్రైస్ మీద ఏమిస్తారు? డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 20%. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 672. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళాలంటే రివర్స్ చేయాలి. 100 + 40 140. 140/100. ఫ్రంట్కి వెళ్తే 140/100తో మల్టిప్లై చేయాలి. ఇలా బ్యాక్కి వెళ్తే రివర్స్. 140/100 రివర్స్ 100/140. 100 - 20 80. 80/100. ఫ్రంట్కి వెళ్తే 80/100. బ్యాక్కి వెళ్తే 100/80. నెక్స్ట్ 2 zeros 2 zeros క్యాన్సల్. 4తో క్యాన్సలేషన్ చేయండి. 4 1s 27 కదా. 4 6 24. 4 8s 4 2s. నెక్స్ట్ 2తో క్యాన్సలేషన్ చేయండి. 2 8s 2 4s. 14 1s 14 6. 6 × 100 600. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 600. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా, అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకేదన్నా టాపిక్ వీడియో కావాలన్నా కామెంట్లో పోస్ట్ చేయండి. మీరు అడిగిన టాపిక్ని కానీ వీడియోని కానీ తక్కువ టైంలో చేసేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.